గీత విజయనగరం నుంచి పోటీ చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. తాజాగా ఓ ప్రైవేటు హోటల్లో మీసాల గీత మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీసాల గీత మాట్లాడుతూ 2014 నుంచి టీడీపీ అభివృద్ధికి కృషి చేశానన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు ఎన్ని అవమానాలు జరిగినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆమెకు జరిగిన అవమానాలను పార్టీ అధిష్టానం దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లినా అధిష్టానం ప్రేక్షక పాత్ర పోషించిందన్నారు. అలానే తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలోనే కొనసాగుతానని తెలియజేశారు. తాను ఈ ఎన్నికల్లో పదవుల కోసం పోటీ చేయడం లేదని, పార్టీ క్యాడర్ సూచన మేరకు వారి మనోభావాలను కాపాడుకునేందుకు టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2024 మే 13 జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అందరి మద్దతుతో నేను పోటీ చేయదలుచుకున్నానని, అందరి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు పోటీ చేయాలనుకుంటున్నాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పైడితలం తల్లి గుడి దగ్గర మరి గీత మద్దతు ఇమ్మనిసని అడుగుతున్నాను. గీత సంగతి అయితే నేను చూసుకుంటాను. ఇప్పటికి కొన్ని కారణాల వల్ల టికెట్ అయితే ఇవ్వలేకపోయామని ఆ రోజు చెప్పారు. 2019లోని ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమానికి కూడా పిలవడానికి ముందుకు రానప్పటికీ కూడా పదవుల కోసమో లేదని చెప్పంటే పోటీ చేయడం కోసమో పార్టీలు మారడం అనేది పెట్టుకోకూడదనే ఉద్దేశంతోనే మరి 2024 వరకు కూడా కొనసాగుతూ వచ్చాము. ఏదైనా సరే ఒక మీటింగ్ కానీ అక్కడ రాష్ట్ర పార్టీ నుంచి పిలవాల్సి వస్తే అది ప్రోటోకాల్ లేకుండా మామూలుగా ఉండే కార్యకర్తగా పిలిచినప్పటికీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మహానాడు లాంటి కార్యక్రమాలకి. అయినప్పటికీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుండేవారు. ఎప్పుడు కలిసినప్పుడు కూడా 2019లో మీకు టికెట్ ఇవ్వక పొరపాటు చేసాం, మంచి కుటుంబంలో అమ్మాయికి ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ కూడా మనం టికెట్ ఇవ్వలేకపోయాం,